మావా రిజ్వాన్ ఎక్కడున్నావురా? రిజ్వాన్ 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 రే రిజ్వాన్ ఎక్కడున్నావురా? రిజ్వాన్ చంద్ర ఎక్కడికి వెళ్తున్నావు? గోతులు తవ్వడానికి. ఉండు నేను వస్తాను. ఆడవాళ్ళు కదా అలవాటే కదా. ఇప్పుడేం చేయబోతున్నావు? ఇక్కడంతా బురదగా ఉంది కదా, అందుకే డ్రైనేజ్ తవ్వాలనుకుంటున్నాను. ఇవ్వు నేను తవ్వుతాను. పాపి, ఇదేమన్నా చేతులకు గోరింటాకేసుకునే పని అనుకుంటున్నావా? గుణపాన్ని గట్టిగా భూమిలోకి దింపే పని. నువ్వేం చేస్తావంటే అక్కడ నేరేడు పళ్ళు చెట్టు ఉంటుంది, గాలికి కింద పడి ఉంటాయి, అవి ఏరి గిన్నెలో వేసి ఉప్పేసి తీసుకురా. వెళ్ళు. ఏయ్, ఏం చేస్తాను? లేడీని ఎత్తుకెళ్ళిపోయారు. దానికి ఏమైందో కూడా తెలియదు. ఇప్పుడు రిజ్వాన్ని మన కళ్ళ ముందే చంపేశారు. తీసుకొచ్చి చంపేశారు. ఇప్పుడు వాణ్ణి, తర్వాత వాణ్ణి, ఆ తర్వాత నిన్ను, నన్ను, వీడి అందరినీ చంపేస్తాడు. రే విక్రమ్, ఇది జాలీగా మందు కొడుతూ ఎంజాయ్ చేసే టూర్ అనుకున్నా కదా, కానీ వీళ్ళ చేతిలో చావడానికి వచ్చినట్టుంది. దేవుడా, నేను ఇప్పుడే మన ఊరు వెళ్ళిపోతున్నాను. మీకు ప్రాణాల మీద ఆశ తిరిగి వచ్చాయండి. వెళ్ళిపోతాను. మీరు కూడా రండి. చెప్పాను నాతో ఎవరు రావద్దని, విన్నారా? వాళ్ళు తర్వాత స్టెప్ ముందుకేసే లోపు లిడీని ఎలాగైనా కాపాడాలరా. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారా? పాపి, సూలేసి కట్టవా? ఎవరికో కొయ్యి తీస్తున్నారా? ఒకవేళ లిడీని కూడా చంపేస్తుంటారా? అక్కడ గుంత తవ్వుతున్నదే లిడియానే. ఒకవేళ తనని పూడ్చిపెట్టడానికి తన చేతే గుంత తవ్విస్తున్నాడా? చంద్ర, తర్వాత ఏంటి? తర్వాత లోపలికి వెళ్లి పెనాయిల్తో ఇల్లు తుడుద్దాం రా. కమాన్. అంటే లిడీ ప్రాణాలతోనే ఉంది. వాళ్ళు లిడీని ఇప్పటి వరకు చంపకుండా ఉంచారంటే ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారని అర్థం. ముందుగా మనం వచ్చిన విషయం లిడీకి చెప్పాలి. మనల్ని లిడీ చూసిందంటే వెంటనే ఎస్కేప్ అయిపోతుంది. మామా, ఈసారి నేను వెళ్తాను. రే, ఎవరు విడిగా వెళ్ళొద్దు. జని, మీరా, మీరిక్కడే ఉండండి. కాదు విక్రమ్. మామా, మన ముగ్గురం లోపలికి వెళ్దాం. మనలో ఎవరు ముందుగా లిడీని చూసినా మనం వచ్చిన విషయం చెప్పేయండి. డేవిడ్, జాగ్రత్త. జాగ్రత్తగా ఉండు. వెళ్ళొస్తాను. రేయ్, రారా. వస్తున్నాను రా. మామా, భయపడు.
మై డియర్ పాపి, నేను దోశ వేయడం నువ్వు చూడలేదు కదా? ఇదిగో చూస్తున్నానుగా. నోరెక్కువే. ఊరికే ఉంటే ఏదో ఒకటి వాగుతావు. ఇదిగో పట్టుకో. నేను పిండి పోస్తాను, సరేనా? నువ్వు కొద్ది కొద్దిగా తీసి దానిపై వెయ్యాలి. ఇదేం దోశ? ఇదే కరివేపాకు దోశ. మామా నువ్వు విటు వెళ్ళు. మామా నువ్వు విటు వెళ్ళు. వెళ్ళరా. చంద్ర చంద్ర, రేయ్, నీకు కలిపేరా దోశ వేస్తున్నాను. ఊరుకోరా. నీ ఫ్రెండ్స్ కి ఏమైనా పిచ్చి పట్టిందా? ఇందాకేమో ఒక నన్ను చూసి పారిపోయాడు, ఇప్పుడు స్నానం చేసి వచ్చేలాగా ఒకడు గుమ్మ ముందు చచ్చిపడి ఉన్నాడు. ఏం జరుగుతుంది? నా ఫ్రెండ్స్ ఏమంటున్నావురా? అదే చెప్పారు కదరా. రానా పోదాం. రేయ్ డేవిడ్ రేయ్, అసమానం పడిపోతాను. పైకి లేపరా. జాగ్రత్త జాగ్రత్త. పైకి లేపరా. రే అక్కడ పడుకోబెట్టు. అక్కడ రేయ్, తన్నడం అనుకుని నాన్నడం గిలకు చేతి. అందుకే అంత గట్టిగా ఉందా? పాపి పడుకో. చంద్ర, ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది అనిపిస్తుంది. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలరా. రేయ్ పాపిరా, చూడరా పాపి. ఎలా రా ఒంటరిగా వదిలేసి మనం మాత్రం తప్పించుకు పారిపోవడం నువ్వే చెప్పు. ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు? ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అంతేగా? ఇలా చూడు, ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నావు, బాడీని డిస్పోజ్ చేస్తున్నావు, పాపిని డిక్కులో పడుకోబెడుతున్నావు, ఫారెస్ట్ నుంచి వెళ్ళిపోతున్నావు. ఏమంటావు? గొడ్డలు నెత్తికి తగిలించుకునేంత వరకు నిలబడి ఉన్నాడేమో. పట్టు పట్టుకో. ఏంట్రా శవం అంత బరువు ఉన్నాడు? శవమేరేది. ఏం చేద్దాం? కాలు పట్టుకు లాక్కెళ్ళి చెరువులో పడేద్దాం. సార్ సార్ ఇక్కడే సార్. సార్ సార్ వీళ్ళే సార్. వచ్చింది ఎవరో తెలుసా? పులి, అడవి పులి. 10 రూపాయలు ఉన్నాయా? తీసుకున్నారు కదా. ఇకపై ఈ అడవిలో ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. ముందు నువ్వు నీ ఫ్రెండ్ చూడరా. డేవిడ్, రేయ్ వాడి రే ఫ్రెండ్. డేవిడ్, నిన్ను చంపేశారంట. ఏంట్రా లూజ్ లాగా మాట్లాడుతున్నాడు? సార్, నేను మీకు ముందే చెప్పాను కదా, ఈ ఇద్దరు హంతకులని. సార్ అదేం కాదు సార్. వీళ్ళే చంపారు. చెప్పలేదు సార్. అందరూ ఎక్కడున్నారా? సార్, ఏంటి అలా చోద్యం చూస్తున్నారు? గన్ను తీసి కాల్ చేయండి సార్. రేయ్, మీ మొహాలు చూసినప్పుడే అనుకున్నాను మీరు పెద్ద నేరస్తులై ఉంటారని. మీ మొహం కూడా చూడడానికి నల్ల గురకలా ఉంది. రేయ్, అరవకండి సార్, టవల్ ఊడిపోతుంది. మీరు అనుకున్నట్టు ఏం జరగలేదు. ఏదో మా పని చేసుకోవడానికి వచ్చాం. వీళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు, ఒక్కొక్కడిగా చేస్తున్నారు సార్. మాకేం తెలియట్లేదు సార్. అవును సార్, వీళ్ళతో వచ్చిన ఒక అమ్మాయి కూడా దెబ్బ తగిలి పడి ఉంది. ఆమెను తీసుకొచ్చి లోపల మేమే సార్ పడుకోబెట్టాం. మీకు డౌట్ ఉంటే లోపలికి వెళ్ళి చూడండి సార్. అవును సార్, రండి సార్. సార్, లోపలికి వెళ్ళకండి సార్, లోపలికి వెళ్ళకండి. అదే చెప్తున్నారు కదా, లోపలికి వెళ్ళి చూడవయ్యా. ఈ అడవిలో చెట్టు నుండి రాలేవు ఆకు కూడా నన్ను అడిగే రాలుతుందిరా. అయితే 2 అత్తాకులు పడమనండి సార్. తినడానికి కంచాలు లేవు సార్. ఎవరా? సారీ సార్. ఆకు సంగతి తర్వాత ముందు శవ సంగతి చూడండి.
నువ్వు మూసుకోరా. నేనెందుకు మూసుకోవాలి? లోపల అమ్మాయి ఉందా రండి సార్, చూడండి. పెద్ద ఆఫీసర్ చెప్తున్నారు గారు, లోపలికి రండి సార్. ఆఫీసరా అయితే నేను రండి సార్. సార్ లోపలికి వెళ్ళకండి సార్. సార్ వెళ్ళకండి సార్. వాళ్ళ మాటలు విని మమ్మల్ని అనుమానిస్తారా? ఇలా చూడండి సార్, చూడండి. మీరే చూడండి. అబ్బాయిగా ఉందయ్యా. అది బొమ్మకొక్క సార్. ఏమైంది సార్? ఊరికే భయపెట్టానయ్యా. సార్ ఇలా చూడండి సార్, నేను చెప్పిన అమ్మాయి ఈమె. అరే ఏం కలర్ అయ్యా. సార్, పాపీ స్లీపింగ్, డోంట్ డిస్టర్బింగ్. చేయి దగ్గరికి తీసుకెళ్ళకండి సార్, పాపి భయపడిపోతుంది. ఆడుతుందా? సార్ మా మాట నమ్మండి సార్, ప్రాణాలతోనే ఉంది. సార్ నమ్మండి సార్. ఏంటి చెక్ చేస్తున్నాడు? ఆ కుర్రాళ్లే ముందు ఫారెస్ట్ కు వచ్చారన్నమాట. అవును సార్. మీరు వాళ్ళ వెనకే వచ్చారు, కరెక్ట్? కరెక్ట్ సార్. ఈ పిల్ల మైకొచ్చి పడిపోయింది. అవును సార్. ఈ పిల్లని కాపాడి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అవును సార్. ఈమెను వెతుక్కుంటూ తన ఫ్రెండ్స్ ఒక్కొక్కరు వచ్చారు. అవును సార్. అయితే మీరే ఈ కుర్రాలను చంపుంటారు. అవును సార్. సార్ మేము చంపలేదు సార్. ఆ? మీరు చెప్పిందంతా ఓకే, Thank you, sir. కానీ ఆ, మీ మొహాలను చూస్తుంటే నమ్మకం రావటం లేదే. సార్ మొహాల గురించి మనం ముగ్గురు మాట్లాడకూడదు సార్. దట్స్ ఓకే, థ్యాంక్ యూ సార్. బట్ నన్నెవరూ మోసగించలేరు. అది తెలుసు సార్. నేనెవరు తెలుసా? పులి, కాడ్రించే పులి. నాకు అన్ని పక్కలా కళ్ళే. నన్నెవరూ మోసగించలేరు. సార్ ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. అదిగో వస్తాను చూడండి, కిటికీలోంచి పులిని కూడా తరిమేశారంట. పులిగారు పులి అయిపోయాడు. అయ్యో, పులిగారు మీరు కావాలా? గన్నివరా, నీ పెట్టి కదా. ఇది తుప్పు పట్టి చాలా రోజులైందిరా. ఆ గన్నివరా. రేయ్, అక్కడే దగ్గరకు వస్తే కాల్చి పడేస్తాను. ముందు ఆయనకి ఏమైంది చూడరా. పులిగారు అంతా ఓకేనా? సార్, ఏయ్, ఆగండి కాల్చి పడేస్తాను. ఆగండి. ఒక్క అడుగు ముందుకు వేసిరా, కాల్చి పడేస్తాను. ఏ మోడల్ తుపాకీ? రేయ్ గుర్తుందారా? వాడేదో చిన్న పిల్లడు తుపాకీతో ఆడుకుంటున్నాడు. రేయ్ టవల్ కట్టుకోరా. కొరా, లేదంటే కాల్చి పడేస్తా. చంద్ర, రేయ్, వదిలారంటే కాల్చి రేయ్, పడేస్తాను. ఎదవా, పైన ఒక లాకర్ ఉంది కదా, దాన్ని లాగితే షూట్ చేయగలవు. చెప్పులాగా. షూట్ చేశాడు. అయ్యో, పులిగారు రాజనా. పులిగారు చంద్ర, ఆఫీస్ ప్రోగ్రామ్ వచ్చింది. అరే చెయ్, టవల్ కట్టుకోరా. పాపి 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 ఏంట్రా లేవట్లేదు? రే నువ్వు ఊరుకోరా. జరిగిన హత్యలన్నింటికి మనమే కారణమని వాళ్ళు అంటున్నారు. ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావడం లేదా. రే బాత్రూమ్ కి తలిపేలేదు, కిటికీ అక్కడికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ తీసుకొచ్చి పెట్టరా. చేతి చంద్ర జాగ్రత్తగా కొట్టు. నాకు తెలుసులే. రే నెత్తుకున్న గొడ్డలు కింద పడింది. దీనికి మెళ్ళ తగిలించుకోమంటావా? రేయ్ చంద్ర, నేను వచ్చే వరకు పాపిని జాగ్రత్తగా చూసుకో. వాళ్ళు మళ్ళీ వచ్చినా రావచ్చు, ఏమైనా జరగచ్చు. రే నేను బాడీని డిస్పోజ్ చేసి వస్తాను. సేఫ్టీకి గొడ్డలు వెనకొచ్చాను, ఓకేనా? అదంతా నేను చూసుకుంటాను. నేను వచ్చే వరకు నువ్వు లోపలికి వెళ్ళొద్దు. ఇది ఎందుకు? బయటే ఉండి చూసుకో. అమృతం చంద్ర, నీ గురించి నాకు బాగా తెలుసు. వెళ్ళు 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 వెళ్ళు. ముందు నువ్వు వెళ్ళరా. రేయ్, సౌండ్ వినిపిస్తోందా? పో రారా. రేయ్, నన్నెందుకు కొడుతున్నారా? మీరు కొట్టేంత వర్త్ నాకు లేదురా. వీడు ఓవర్ గా మాట్లాడుతున్నాడు. వేసేమంటారా? నేను ఓవర్గా ఏం మాట్లాడాను రా. వీడినంత తొందరగా చంపకూడదురా. వీడిక్కడే ఉండాలి. వీడరిచే అరుపులకి వాడు పరిగెత్తుకుంటూ రావాలి. రేయ్, వాడిని పిలిస్తేనే వచ్చేస్తాడు. అప్పుడే మనం లేడీని తీసుకురావచ్చు. రేయ్, ఇప్పుడు వాడు అరవాలి అంతే కదా. అది చాలా సింపుల్ మ్యాటరా. వీడేం చేస్తున్నారా? ఇదేం చెట్టు?
రే, 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 రే. రే, రే, రే. ఫు. వీడికి టైం సెట్ చేశాను ఇప్పుడు ఎలా అరుస్తాడో చూడండి సౌండ్. ఈ అరుపు సరిపోతుందా? ఎలారా? మరేం లేదురా వచ్చే దారిలో ఆకుతో తుడుచుకున్నా నీళ్లు లేక ఒక్క ఆకుతో తుడుచుకున్నాడు వీడికి 3 ఆకులతో తుడిచాను మండుతోందా? అడవి తిరుగా